ఓం నమస్తే. ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు. రేపటి ఉదయం ఆదివారము, మాఘమాసపు పౌర్ణమి. మాఘమాసం ఎప్పుడొస్తుందో మౌన రాగాలెన్ని నాళ్ళు అని సినిమా పాటను విన్నప్పుడు ఈ మాఘమాసంలో శృంగారానికి దాంపత్యానికి ఏమైనా సంబంధం ఉన్నదా అన్న ఆలోచన వచ్చేది. కానీ ఈ మాఘమాసమును పరిశీలించి చూసినప్పుడు వసంత పంచమి, సరస్వతి ఆరాధన, భీష్మ ఏకాదశి, విష్ణు సహస్రనామం యొక్క పారాయణము, మరి పౌర్ణమి రోజు సముద్ర స్నానాలు చేయడము, నెల చివరలో లింగోద్భవ కాలము, మహాదేవుని యొక్క కళ్యాణము, ఈ అంశాలను పరిశీలించి చూసినప్పుడు ఈ మాఘమాసము అనేది మనకి సాధన చేసుకోవడానికి అనుకూలమైన నెలగా భావన చేయాలి. ఆత్మజ్ఞానాన్ని సముపార్జన చేసుకోవడానికి మనము ఎంతో ప్రయత్నం చేయాలి. మాఘ శుద్ధ పంచమి, వసంత పంచమి పేరుతో సరస్వతి ఆరాధన. సరస్వతి అంటేనే చదువులకు సంబంధించి జ్ఞాన సంబంధమైన స్వరూపంగా మనం భావన చేస్తాము. భారతి, సావిత్రి, గాయత్రి అనే స్వరూపాలలో వేదమాతను మనము ఆరాధన చేయడం ద్వారా వేద ఉపనిషత్తుల యొక్క సారాంశాన్ని తెలుసుకొని ఆత్మజ్ఞానాన్ని మనం సముపార్జన చేయాలి. తరువాత భీష్మ ఏకాదశి, విష్ణు సహస్రనామ స్తోత్రము. భీష్ముడు పురాకృతమైన కర్మఫలాన్ని పూర్తిగా అనుభవించాడు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు గాయాలతో రక్తం స్రవిస్తూ ఉన్నా సరే ఆ దేహాన్ని భరిస్తూ ఆ కర్మఫలాలను అనుభవించి చివరికి దేవదేవుడైన ఆ మహాపురుషుణ్ణి ఆయన ముందే స్తోత్రం చేసి ఆయనలో ఐక్యమైన భీష్మ పితామహుని యొక్క విధానము అనేది మనకి అనుసరణీయము. ఆ తదుపరి జ్ఞానం ఈశ్వరాదిచ్చేత్ అన్నట్లుగా ఈశ్వర సంబంధమైన శివరాత్రి, శివకళ్యాణము ఇట్లాంటివన్నీ. శివరాత్రి అంటే రాత్రి చీకటికి సంబంధము, అగ్నిస్తంభంగా లింగము ఉద్భవించటము అనేది వెలుగుకు సంబంధము. చీకటి నుంచి వెలుగులోకి ప్రయాణం చేయాలి అన్న సంకేతమే ఇక్కడ మనం గ్రహించాలా.